వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బిసిబేళ బాత్ చేసుకుందామండి. దానికోసం ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకుందామండి. దాంట్లో 1 కప్పు రైస్, 1 కప్పు మసూరి దాల్ వేసుకుందామండి. మసూరి దాల్ బదులు మనము నార్మల్ దాల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి శుభ్రంగా కడుక్కుందాము. 2 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము బీన్స్, ఆలు, క్యారెట్ కట్ చేసి వేసుకుందామండి ముక్కలుగా. ఇందులోనే కొంచెం పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనము దానికి 2 కప్పులకు 6 కప్పులు వాటర్ వేసుకుందామండి. మనము వాటర్ ఎక్కువ వేసుకున్నప్పుడే మనకు బిసిబేళ బాత్ కరెక్ట్గా వస్తుందండి. మనం మామూలుగా రైస్కి ఎలా ఎసురు తీసుకుంటామో ఆ రకంగా తీసుకోకూడదు. 2 కప్స్ అయినాయి కదా బ్యాళ్ళు మరియు రైస్, దానికి మనము ఒకదానికి 6 గ్లాసులు తీసుకోవాలన్నమాట. 2 కప్పులకు 6 కప్పులు తీసుకోవాలి వాటర్. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి కొంచెం మెంతులు వేసుకుందాము. ఇది బిసిబేళ బాత్కి మసాలా అన్నమాట మనం రెడీ చేసుకునేది. కొంచెం ఆయిల్ వేసి మెంతులు కొంచెం వేగనిద్దామండి. మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను పచ్చెనగపప్పు వేసుకుందామండి. దాంట్లోనే ఒక స్పూను ఉద్దిపల్లి కూడా వేసుకుందాము. వేసుకొని ఇవి ఎర్రగా అయ్యేలాగా వేపుకుందాము. ఇవి బాగా వేగితే మంచి వాసన వస్తుందండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. జీలకర్ర కూడా బాగా వేగాలండి. ఇందులో చెక్క, లవంగ, యాలక్కి వేసుకుందాము. చాలా ఎక్కువ కూడా వేయకూడదండి, కొంచెమే సరిపోతుంది. నేను 4 లవంగాలు, 1 యాలక్కి, కొంచెం చెక్క వేస్తున్నానండి. ఇప్పుడు మనము బిసిబేళ బాత్కు టేస్ట్కి సరిపడా, మనం అంటే కారం ఏ విధంగా తింటామో అట్లా మనము ఎండుమిర్చి వేసుకోవాలండి. దాంట్లోనే 1 స్పూను ధనియాలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకుందామండి. కారం మనం ఎక్కువ తినే వాళ్ళమైతే కాస్త ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవాలి. అందులోనే కొంచెము ఎండు కొబ్బరి వేసుకుందామండి. ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం అంత వేపి బంద్ చేసేసుకుందాం స్టవ్. ఈ మసాలా కంపల్సరీ ఉండాలండి, అప్పుడే మనకు మంచి రుచి, సువాసన కూడా ఉంటుంది. అది వేడి ఉంటుంది కదండి, దాని గురించి కొంచెం తిప్పుతున్నాను. ఈ విధంగా రెడ్ కలర్గా రావాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనము కూరగాయలు ఏం లేకపోయినా కూడా మనము అప్పటికప్పుడు చేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనము కడాయిలో 1 స్పూన్, పెద్ద స్పూన్ నుండి నేను నెయ్యి వేసుకున్నానండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత 1 క్యాప్సికమ్ సన్నగా తరుక్కొని పెట్టుకున్నానండి. అది కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందులో కాస్త కరివేపాకు వేసుకుందాము. బాగా వేగేలాగా వేపుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేయడం వల్ల అది తొందరగా మగ్గిపోతాయి. ఈ క్యాప్సికమ్ కూడా సాల్ట్ పడుతుందండి.
ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసుకొని సన్నగా అవి కూడా వేసి బాగా తిప్పుకుందాము. మనము సాల్ట్ కూడా వేసాం కదండి, టమాటాలు కూడా తొందరగానే మగ్గిపోతాయి మనకు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేద్దాము. చూడండి, ఒక 2-3 మినిట్స్లో టమాటాలు బాగా మగ్గిపోయినాయి. మనకు ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఏగితే చాలండి. టమాటాలు ఇప్పుడే మగ్గాలండి ఆయిల్లో, మనము వేరే ఉడికించకూడదు. ఈ ఆయిల్లో మగ్గితేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము అవన్నీ వేపు పెట్టుకున్నాం కదండి, ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాయన్నీ పౌడర్ చేసుకుందామండి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి. మొత్తము బాగా స్మూత్ పౌడర్ చేసుకోకూడదండి, కొంచెం పలుకులుగా ఉండేలాగానే మనము చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ వేసి బాగా తిప్పుకోవాలండి. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం మనం. ఇప్పుడు మనము ఓ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాంట్లో ఉండి గుజ్జు తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు రసము దీంట్లో వేసుకుందామండి. చూడండి, ఇవి ఒక 4 కప్పులు వాటర్ వేసుకోవాలండి. మనము సాల్ట్ ఇప్పుడు చింతపండు పులుసులో వేసుకున్నది అన్నీ కలిసి ఒక 4 కప్స్ వాటర్ ఉండాలండి. ఇవి బాగా మరిగేలాగా మనము పెట్టుకోవాలండి. ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఇంటికి ఎవరైనా వచ్చినా మనము అప్పటికప్పుడు చేసి పెట్టడానికి చాలా బాగుంటుందండి. చూడండి, 3 విజిల్స్ వచ్చేసరికి మనకు రైస్ ఈ విధంగా చూడండి 6 కప్స్ వాటర్ పోసినా కూడా మనకు బాగా సరిపోయింది. అన్నం ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము ఇది కొంచెం బాయిల్ అయ్యేదాకా పెట్టి బంద్ చేసుకోవాలండి. బంద్ చేసేసి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ రైస్లోకి ఆ పులుసు అనేది పోసేసుకోవాలండి. పోసుకొని ఇప్పుడు తిప్పేసుకుందామండి. మెదపాల్సిన పని లేదండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉంటుందండి మన బిసిబేళబాత్. చూడండి, ఇంతేనండి, సింపుల్గా మన బిసిబేళబాత్ రెడీ అవుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనము ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఈ ప్రాసెస్లోనే మనకి ఏమైనా ఉప్పు తక్కువ అయితే చూసుకొని వేసుకోవచ్చు అండి. చూడండి, మనము ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈ విధంగా మిక్చర్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.